ఒక 30 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసే ముందు ఒక 2 నిమిషాలు నా గురించి మీకు పరిచయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఒక 45 సంవత్సరాలుగా సంగీతంతో జీవనం సాగుతోంది. షిరిడి సాయి భజన్స్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నటువంటి నాకు 2003లో ఈ ధ్యాన పరిచయం జరిగినటువంటి మొదటి అనుభవం. నా భార్యకి జాయింట్ పెయిన్స్ ఉండేవి. దాని ద్వారా ధ్యానంలోకి రావడం, ఒక 41 రోజు ధ్యానం చేస్తే 90% ఆ జాయింట్ పెయిన్స్ నుంచి ఆవిడ బయటపడడం, తర్వాత నేను కూడా దాన్ని విశ్వసించి ధ్యానం చేయడం. 2003 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల గ్రామాలు తిరుగుతూ ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నటువంటి నాకు కరోనా టైంలో ఎవరో ఒక మహానుభావుడు ఒక 20 కేజీలు పులిహార ఇచ్చి బస్టాండ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొద్ది వెళ్ళి పెట్టగలరా అని ఫోన్ చేస్తే ఆ సేవ భాగ్యాన్ని పొందడానికి ఆ వేళ పులిహార పంచిపెడితే అది మీడియాలో బయటికి రావడం. ఆ మరుసటి రోజు నుంచి అందరూ ఒక 100 మందికి, 150 మందికి, 200 మందికి భోజనం తయారు చేసి ఇస్తే 89 రోజులు 60,000 మందికి భోజనం పెట్టగలిగినటువంటి అవకాశం ప్రకృతి శరీరానికి ఇస్తే, అది మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రికల్ మాధ్యమం ద్వారా అందరూ చూస్తే ప్రభుత్వం వారు కరోనా వారియర్ అని ఇవ్వడం, ఆ మెసేజ్ అంతా తీసుకొని థియోలాజికల్ యూనివర్సిటీ లాస్ ఏంజల్స్ వారు జనవరి 20వ తారీఖున డాక్టరేట్తో సత్కరించి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు మరొక్కసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా మాస్టరు ఒక గొప్ప మాట అన్నారు. ఇది ఎలాగా అని భయపడుతున్నటువంటి టైంలో ఈ మహానుభావులందరూ గుర్తించి అసలైంది ఇదే అని చెప్పి దీన్ని మళ్ళీ ఇంత అద్భుతంగా తయారు చేసినందుకు మరొక్కసారి పెద్దలందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తూ ఒక 30 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. కుదరదండి, చాలా అర్జెంటు పని ఉందండి, వెళ్ళాలండి అని ఎవరికైనా అనిపిస్తే ఏమీ ముఖమాటం లేదు. ఎందుకంటే ధర్మో రక్షితి మాట్లాడలేదు. గోవిందా, ఇది మాత్రం సూపర్. అసలు ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది బాగుంటుంది బహుమానం. గోవిందా, ఒకవేళ అనకపోతే వచ్చే నష్టం ఏంటో తర్వాత చెప్తాను. గోవిందా, సౌండ్ పెరిగింది. ఇప్పుడు ఈడేంటర్ గడ్డం గడి భయపెడుతున్నాడు మైక్ తీసుకొని. ఏం లేదు, ఈ టైంకి మన ఇంట్లో ఎవరికైనా ఒక ట్యాబ్లెట్ వేయాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి, ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ. దీనికంటే అది ముఖ్యం. అక్కడికి వెళ్ళి ఆ సర్వీస్ చేయడమే ధ్యానానికంటే గొప్పది. కానీ వెళ్ళి ఏ మొగల రేకులో నా బొంద రేకులో చూడాలి, ఈవేళ అయిపోతే రేపు చెప్పేవాళ్ళు ఎవరో ఉంటారంటే ఉంటారు, కొరుందయ్యాలు బోళ్ళు ఉంటాయి చెప్పడానికి. అటువంటి పని అయితే వద్దు. లేదండి, చక్కగా మేము వెళ్ళి అటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకుంటే హ్యాపీగా లేచి వెళ్ళినా ఎవ్వరు కూడా ఏమనుకోరు. కానీ అవకాశం వచ్చింది కదా. ఎక్కడ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి నేను, మా డాడీ మాట్లాడడానికి వేళ చాలా తక్కువ టైం ఇచ్చారు. జక్కా రాఘవరావు గారు, ఆయన అనుభవాలు మామూలు అనుభవాలు కాదు. వాళ్ళ మేడం జక్కా పెద్దమ్మగారు అని చెప్పి ఆవిడ కొన్ని వేల మందికి కౌన్సిలింగ్ చేసింది. రేపొద్దుట సూసైడ్ చేసుకుందామని అన్నీ డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఆవిడని కలిస్తే నేను చావమన్నా చావను అనేటటువంటి స్థితినిచ్చింది వాళ్ళ మేడం, మా అమ్మ జక్కా పద్మ గారు. ఆయన 1 డే క్లాస్కి నేను వస్తాను అని ఆఫర్ ఇచ్చారు. దయచేసి అవకాశం ఉన్నప్పుడు కొంతమంది అయినా ఒక 50-100 మంది చక్కగా ఈ హాల్ని వినియోగించుకుని ఆయన రప్పించుకుని ఉదయం 10 గంటల నుంచి క్లాస్ చేసుకుంటే ఎన్నో అనుభవాలు, ఆ రోజే ప్రాక్టికల్గా కూడా మీరు ఎన్నో అనుభవాలు పొందే అవకాశం ఉందని మనవి చేస్తూ, సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం ప్లీజ్. కళ్ళజోళ్ళు తీసేద్దాం. ఈరోజు చాలామంది కొత్త వారు ఉన్నారని చెప్పారు హనుమంతరావు గారు. ఈ 20-25 నిమిషాలు ధ్యానం చెయ్యండి. ఇది బాగుంది, నా లైఫ్లో ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దెన్ కంటిన్యూ చేయండి.
లేదంటే అవసరమే లేదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. సాయంత్రం 5 గంటలకి ఫోన్ వచ్చింది ఒక ఆయనకి. గబగబా ఇంటికి వచ్చాడు. ఎవరో చుట్టాలు వచ్చారంటే. లోపలికి వెళ్ళి చూద్దరు కదా, ఏముండా అన్నాడు. ఎవరైనా చెప్పండి గట్టిగా. యమధర్మరాజు. స్వామి నువ్వే వచ్చేవేంటి అన్నాడు. అరే ఇప్పుడే బయలుదేరేనరా అంటే అవకాశం లేదా అని అడిగాడు. లేదు, లిస్ట్లో ఫస్ట్ పేరు నీదే ఉంది అన్నాడు. ఇప్పుడే బయలుదేరాలి, లిస్ట్లో ఫస్ట్ పేరు నీదే, రారా అన్నాడు. పాపం ఆయన పాదాలు పట్టుకుని, స్వామి చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి, ఈ ఒక్క రాత్రి నాకు అవకాశం ఇస్తే రేపు ఉదయం నేనే నీ కూడా వచ్చేస్తాను, ఇబ్బంది పెట్టను, ప్లీజ్ ప్లీజ్ అంటే, పాపం ఆయన ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన అయి ఉంటాడు. ఆయన ఓకే ఈ నైట్ శాంక్షన్ అన్నాడు. గబగబా బయటికి వెళ్ళి ఆ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొచ్చి యమధర్మరాజుకి ఇచ్చి ఒక ఏసీ రూమ్ ఇచ్చి, అయ్యా మీరు ఇక్కడ సేద తీరండి, తెల్లవారుజామున వెళ్ళిపోదాం, నేను లేపుతాను మిమ్మల్ని అన్నాడు. ఓకే అన్నాడు. వీడు చేసిన ట్రీట్మెంట్కి యమధర్మరాజు చాలా చాలా ఆనందపడిపోయాడు ఆ నైట్ అంతా. తెల్లవారింది, వచ్చాడు. స్వామి బయలుదేరదాం అన్నాడు. ఎవరు? ఈ భక్తుడు. అరే నానా, నువ్వు నన్ను చూసినటువంటి ఆ ట్రీట్మెంట్కి నేను ఆనందపడి లిస్ట్లోని నీ పేరుని చివర రాశాను, అంచేత ఈ లిస్ట్ అంతా అయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అన్నాడు. అప్పుడు తల బాదుకున్నాడు ఆ భక్తుడు. ఏం జరిగిందంటే యమధర్మరాజు నిద్రపోయిన తర్వాత పేపర్ తిరగేశాడు ఇలాగా. అంటే ఇప్పుడు మొదటి పేరు ఎవరిదైంది? దట్ ఈజ్ కర్మ సిద్ధాంతము. కరోనా టైంలో నాకు 67,000 రూపాయలు పెట్టి ఒక వెహికల్ కొనిచ్చాడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. ఆ మహానుభావుడికి ధ్యానం చెప్పాలని 100 సార్లు తిరిగాను. ఒక్కసారి 10 నిమిషాల అవకాశం ఇచ్చాడు. ధ్యానం అన్నాను. ఈ లోపల ట్రిమ్ ట్రిమ్ అని వచ్చింది. ఏంటది? సెల్ ఫోన్ ఎత్తి ఏంటన్నాడు. సార్ HDFC బ్యాంక్లో 2 కోట్లు వేయాలి. ఓకే, ఇంకొక గుమస్తాకి కాల్ చేసి 2 crores పంపించి అన్నాడు. అలా ఒక 10 నిమిషాలు ధ్యానం ధ్యానం అన్నాను, కానీ ధ్యానం అనేది మాట రెండో మాట రానివ్వలేదు. ఆ 10 నిమిషాల్లో 10 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తే ఇక నా సంస్కారం ఈ టైంలో కరెక్ట్ కాదు, తన వ్యాపారం మనం పాడు చేయకూడదు, వాల్యుబుల్ టైం అని చెప్పి వెళ్ళిపోయాను. ఆయన్ని మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ 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 అన్నాడు. కరోనా టైంలో నేను ఈవినింగ్ టైంలో డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టేవాడిని. క్వారంటైన్లో డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టి వస్తుంటే, ఏమండో ప్రసాద్ గారు అన్నాడు. ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళంటా నీరు కార్చుకుంటూ చేతుల నిండా వైర్లు పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకుని మంచం మీద ఉన్నాడు. 10 నిమిషాల్లో 10 కోట్ల రూపాయల వ్యాపారం చేసినటువంటి ఆ బిజినెస్ మ్యాన్. సార్ బిజీ బిజీ అన్నాను. వారమైంది, నా భార్య పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ పాడేసి వెళ్ళారు, ఫోన్ తప్ప వచ్చి ఎవరు చూడలేదు. ఏం దౌర్భాగ్య జీవితాలండి. ప్రకృతి తలుచుకుంటే ఒక్క క్షణంలో ఆ బీజీ అనే పదానికి అర్థాన్ని చెప్పింది నాకు. ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు ధ్యానం చెప్పండి అంటే, ఆ క్వారంటైన్లో 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఆ ధ్యానంతో ఆరోగ్యవంతులై బయటకు వచ్చి తనకున్నటువంటి ఆ కోట్లాది రూపాయలని దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నాడు ఆయన. మనం అందరం మాట్లాడేటటువంటి మాట బిజీ, కుదరట్లేదు. నీ నోటిలోని మాట నీ ముదుటి మీద వ్రాత. నువ్వు కుదరట్లేదు అంటే ఇంక జీవితంలో కుదరనివ్వదు నేచర్. దానికి తార్కాణం తదాస్తు దేవతలు. మరొక్కసారి కార్యక్రమంలో మనం ఈ విషయాలు ప్రస్ఫుటంగా చెప్పుకుంటూ ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టుకుందామండి. ఆ చేతులు ఒడిలో పెట్టుకుందాం. కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకుందాం. ఒక కాలు మడమ మీద, ఒక కాలు మడం. హాయిగా కుర్చీకి జారబడండి. హాయిగా జారబడండి. కళ్ళు మూసుకోండి. ఇక ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతోంది, ఇవన్నీ అవసరం లేదు. మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. దానికి ఒక గురువు కావాలి. ఆ గురువు పేరు శ్వాస అంటాడు పత్రిజీ. ఆ శ్వాస అనే గురువును పట్టుకొని అంతర్ముఖం అవుదాం. అలా అని శ్వాసని బలవంతంగా పీల్చొద్దు, బలవంతంగా విడిచిపెట్టొద్దు. సహజంగా జరిగేటటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిద్దాం. అబ్జర్వ్ టు నార్మల్ బ్రెత్. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకోండి. చదువు బాగా వస్తుంది. చక్కని సమయం. ఈ 20 నిమిషాల కోసమే ఇంత కార్యక్రమాన్ని నడుపుకున్నాం మనం. శ్వాస మీద ధ్యాస.
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. శ్రీ నారాయణ నారాయణ హరి హరి. సత్యనారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि. लक्ष्मीनारायण नारायण हरि हरि. सत्यनारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. बुद्धं शरणं गच्छामि. संघं शरणं गच्छामि. धर्मं शरणं गच्छामि. संघं शरणं गच्छामि. समस्तं शरणं गच्छामि. కూసంత శ్వాసలో కొండంత సంజీవని ఉంది. ప్రాక్టికల్గా తెలుసుకున్నటువంటి ఎంతోమంది ఈ ప్రాంగణంలో ఈరోజు ఉన్నాం. హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస. ఏమిటయ్యా మనిషికి కావాల్సింది అంటే అల్టిమేట్గా ఆనందం. కానీ అందరూ ఆనందంగా ఉన్నామని అనుకుంటున్నారు, కానీ దాని వెనక దుఃఖం వచ్చిందంటే అది ఆనందం కాదు. సుఖ దుఃఖాలకి సంతోషాలకి అతీతంగా ఉండేది ఆనందం. ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి ఈ ముఖార విందం మీద అంటాడు పత్రి మహారాజ్. ధ్యానం చేసి చూడండి ఒక్క 41 రోజు. దీనిలో ఉన్నటువంటి ఔన్నత్యం అవగతం అవుతుంది అని మేమందరం తెలుసుకొని ప్రాక్టికల్గా అందరికీ చెప్తున్నాం మిత్రులారా. ఇది ఒక మతం కానీ ఒక వర్గం కానీ లేకపోతే ఇందులోకి వచ్చేస్తే మాకేదో కలిసి వస్తుందని ఏం లేదు. మేము చేసుకున్నాం, ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం.
పత్రి మహారాజ్ మీరు ఏదైతే పొందారో అది 10 మందికి చెప్పండి అన్నాడు. అదే ఈరోజు మీ అందరికీ వ్యక్తం చేస్తున్నాం మిత్రులారా. ఆ ఆనంద రస సుందరిని మనందరం శ్వాస ద్వారా ఆహ్వానిద్దాం. అంతర్ముఖ సమారంభే బహిర్ముఖి సుదుర్లభే అంటుంది లలితా పరమేశ్వరి. మీ అందరి అంతరాత్మల్లో ఉన్నాను. పరలోక రాజ్యము నీ లోపలే ఉన్నది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు ఉండవలసినటువంటి ఒకే ఒక అర్హత పసితనం అంటోంది. ఏమిటి పసితనం అంటే? ఎంటీ మైండే. దానికి ఒకే ఒక ఆధారం, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 18 నిమిషాలు.
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि. ఆఖరి 15 నిమిషాలు మాత్రమే. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. నా 22 సంవత్సరాల ఈ ధ్యాన ప్రచార సమయంలో ఒకే ప్రాంగణంలో 2 పిరమిడ్లు ప్రాణప్రతిష్ఠ గావింపబడడం ఈరోజే మా అందరికీ మరింత ఆనందంగా ఉంది. ఒక్క పిరమిడే 100 రెట్లు శక్తినిస్తే ఒకే ప్రాంగణంలో 2 పిరమిడ్లు, ఒక ప్రక్క సంగీతం, సీనియర్ మాస్టర్లు, మహానుభావులు ఇంతమంది కూర్చొని ధ్యానం చేస్తే రాబోయే ప్రతి క్షణము కూడా ఆనందమే, ఆరోగ్యమే అంటోంది ఆ ప్రకృతి మాత. పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం అంటాడు శ్రీ షిరిడీ సాయి. మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మలో లీనమవడానికి ఒకే ఒక్క మార్గం ధ్యానం అని చెప్తోంది. శ్వాస మీద ధ్యాస. షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే. షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, చిత్తంలోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే. షిరిడీలోపలి దైవం నేనే, షిరిడీలోపలి దైవం నేనే. అన్ని వేళలా అడుగిడుతారు, అన్ని వేళలా అడుగిడుతారు, అందరూ నా వైపే, అందరూ నా వైపే, నన్నే నిరతం నమ్మిన వారికి, నన్నే నిరతం నమ్మిన వారికి పెన్నిది నా చూపే,
దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఎవ్వరు నన్ను ఏమంటున్నా, ఏ కలత లేదు, ఏ కలత లేదు, ఒడిలో కలిసే ఏ నదినైనా, ఒడిలో కలిసే ఏ నదినైనా కడలి కాదనదు, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. ఎప్పుడు ఎక్కడ జన్మించానో, ఎప్పుడు ఎక్కడ జన్మించానో, ఏమని తెలిపేది, ఏమని తెలిపేది, ఏరుల జన్మ యోగుల జన్మ, ఏరుల జన్మ యోగుల జన్మ, ఎవరిని అడిగేది, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, చిత్తం లోపలి ధ్యానం నేనే, నిఖిలం నేనేలే, షిరిడి లోపలి దైవం నేనే, షిరిడి లోపలి దైవం నేనే. పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం. ఆఖరి 10 నిమిషాలు ఎంత అద్భుతంగా చేస్తున్నారో అందరూ ధ్యానం. మనం అనుకుంటాం ఈరోజే వచ్చాం, ఈరోజే పరిచయం అయిందని. ఇది ఈరోజు పరిచయం కాదు, కనీసం 72 జన్మలుగా యోగ సంపద మనకి ఉండి ఉంటేనే ఈ జన్మలో ఇలా కూర్చొని ధ్యానం చేయగలము అని చెప్పాడు ఎన్నో పర్యాయాలు సదానంద యోగీశ్వరుడు, పత్రి మహారాజ్ గురువు ఆయన. ఇది ఈ రోజుది కాదు, కానీ ఈరోజు అందింపబడినటువంటి ఈ బహుమానాన్ని ఎవరెవరు ఎంతవరకు స్వాధీనం చేసుకుంటారనేది వారి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని చెప్పాడు పత్రి మహారాజ్. ₹1 ఖర్చు లేదే, కేవలం మన వయస్సు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు సమయాన్ని ఉదయం సాయంత్రం కేటాయించగలిగితే చాలు. లేదండి మేము హయ్యర్ కేటగిరీలో ఉన్నాం, చాలా ఒత్తిడి ఉంటుంది, ఓకే అన్ని పనులు చేసుకుంటాం. ప్రకృతి మనకి రాత్రి సమయాన్ని ఇచ్చింది కదా, రాత్రి నిద్రపోయే ముందు ఒక అర్ధగంట హాయిగా శ్వాసను గమనించి అలా నిద్రపోతే తెల్లవార్లు యోగ నిద్రలో మరింత శక్తి వస్తుంది. అవకాశం ధ్యానం ఇచ్చింది మనకి.
మరి ఉన్న 5-6 గంటల్లో 1 గంట దీనికే పోతే మరి నిద్ర సరిపోదు కదండి. అది ఒక చిన్న అపోహ. 1 గంట ధ్యానం 5 గంటల నిద్రతో సమానం. అంతే ఎనర్జీ ఉంటుంది. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి. శ్వాస మీద ధ్యాస. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. షిరిడి ఎక్కడో లేదు, మనలో ఉంది. బెత్లహేం ఎక్కడో లేదు, అయోధ్య ఎక్కడో లేదు, మక్కా ఎక్కడో లేదు, తిరుపతి ఎక్కడో లేదు, కాశీ ఎక్కడో లేదు, అయోధ్య ఎక్కడో లేదు, సమస్తము మనలోనే ఉందని చెప్పాడు శ్రీ హనుమాన్ భగవానుడు. ఆయన గుండెలు చీల్చి చూపించాడు. అది కేవలం మనకి వ్యక్తం చేయడం కోసమే, అందరి హృదయాల్లో సకల విశ్వము ఉంది అని తెలియజేయడం కోసమే ఆ ప్రక్రియ. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శ్రీరాముని చరితమును చెప్పెదమా, ఘన శ్రీరామ
శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి అంటే ఏదో ఒక రూపం కాదు సుమి, మన బుద్ధిని శరణు వేడాలి, సక్రమంగా ఉండాలి అని. ధర్మం శరణం గచ్ఛామి, ధర్మాన్ని శరణు వేడాలి. ఏమిటి ధర్మము? అహింసో పరమో ధర్మ. సంఘం శరణం గచ్ఛామి, సంఘాన్ని శరణు వేడాలి, అందరితో మమేకమై అందరితో ప్రేమగా ఉండాలి. సమస్తం శరణం గచ్ఛామి, జీవితంలో ఏది జరిగినా అది నీ అనుభవం కోసం నువ్వు సృష్టించుకున్నదే తప్ప వేరొకరు ఎవ్వరూ కారణం కాదుగాక కాదు అంటోంది భగవద్గీత. ఈ సత్యాన్ని తెలియజేసేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. మిత్రులారా, చివరి 5 నిమిషాలు మాత్రమే. జస్ట్ ఫర్ ఓన్లీ అబ్జర్వ్ టు అవర్ నార్మల్ బ్రెత్. ఏమి భాగ్యం! ప్రతి నిమిషము విలువైనదే మనకి. ఎప్పుడు సత్యం కోసం దాన్ని ఖర్చు పెట్టినప్పుడు. ఏమిటి సత్యం? నేను ఈ శరీరధారి అయి ఉన్నటువంటి ఒక పరమాత్మను తెలుసుకునే ఒక సాధన. అంటే ఇప్పుడు చేసే ఈ సమయం ఎంత విలువైనదో చెప్పనలవి కానిది మిత్రులారా. ఆఖరి 5 నిమిషాలు చెప్తున్నారు, శాకాహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి అని. అరే, 14% మాత్రమే ఈ భూమండలం మీద శాకాహారులు ఉన్నారు, మిగతా 86% మాంసమే. ఎందుకని? వారికి తెలియదా అంటే నిజంగా తెలియదనే చెప్తాడు పత్రిజీ. తోటి జీవుని చంపి ఈ శరీరానికి ఆహారం పెట్టడం అతి నీచాతమైన నీచము అని చెప్తోంది యోగవేమన శతకం. ఒక గోమాత తన గోడుని ఎంత వ్యధతో వ్యక్తం చేస్తుందో మిత్రులారా. ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడ. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడలు కాదని మీ కడుపులు నీ నింపుతున్నా.
కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడలు కాదని మీ కడుపులు నే నింపుతున్నా. వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాలు చేస్తే, ఓ మానవ ఒక్కసారి ఆలోచించవయ్యా. వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాలు చేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు దున్నుతున్నాయో, నా ఎరువును పైరు పెరిగి పంట పండుతున్నదోయే. నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు దున్నుతున్నాయో, నా ఎరువును పైరు పెరిగి పంట పండుతున్నదో. నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునో, నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునో. నా ఒళ్ళే ఢంకాలతో నాదం పుట్టించెనో. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర నా తోటి దేవుడా. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే, మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం మిత్రులారా. ఈ చివరి 2 నిమిషాలు ఎంత విలువైనయో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఓం నమః శివాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నమః శివాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నమః శివాయ, తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, మందాకిని సలిల చందన చర్చితాయ, ఓం నమః శివాయ, నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ, నమః శివాయ, మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ, నమః శివాయ, తస్మై మకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, శివాయ గౌరీ వదనాంబుజాత, ఓం నమః శివాయ, సూర్యాయ దక్షాధ్వరనాశకాయ, నమః శివాయ, శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, నమః శివాయ, తస్మై శికారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది, ఓం నమః శివాయ, మునీంద్ర దేవార్చిత శేఖరాయ, నమః శివాయ, చంద్రార్క వైశ్వనరలోచనాయ, నమః శివాయ, తస్మై వకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, యక్షస్వరూపాయ జటాధరాయ, నమః శివాయ,
పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీ గలజ్జల ప్రవాహ భావిదస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికా డమడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వయ చకార చండ తాండవం తనోతు నః శివ శివః. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమాన మూర్ధని దగద్దగద్దగజ్వలల్లలాట పట్ట పావక కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమః. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురద్దిగంత సంతతి ప్రబోధమాన మానసే కృపాకటాక్ష దోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దగంబరే మనోవినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్పణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రవల్వి దిగ్వధూముఖే మదాంద సింధుర స్వరత్త గుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం విభర్తు భూతవర్తరి. సహస్రలోచన బృభచ్చు శేషలేఖ శేఖరే ప్రసూవధూల ధోరణి విధూసరాంగ్రి పీఠభో భుజంగరాజమాలయాని బద్ధ జటాజూటక శ్రీ ఐచిరాయ జాయత చకోర బంధు శేఖర. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాని వీద పంచసాయుగం సమన్యలింపనాయకం. సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపది శిరోజటాలమస్తునః. కరాళబాల భట్టి గద్ద 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 గజ్వల ధనంజయాదరి కృత ప్రచండ పంచసాయుకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రభత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనేమతిర్మమః. నవీన వేగ మండలీ నిరుద్ధ దుర్ధరస్పర దో నిశీదనీదమ ప్రబంధ బంధ కందరః. కళాని దీన బంధురై శ్రీ జగద్గురందరా నిలింప నిర్జరి దరోసలోద కృతి సింధురః. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ గాళి మచ్చటా విడంబి కంఠ కందరార్జి ప్రబంధ కందరం. స్వరిచ్చదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గజచ్చిదాంతగచ్చిదం తమంతగచ్చిదం భజే. ఆగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురి విజృంభణా మధువృతం. స్వరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకంతకం తమంతకాంతకం భజే. పూజావసాప సమయే దశవక్త్ర గీతం యశంభు పూజనమిదం ప్రతి ప్రదోషే తస్య స్థిరామృత గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సుమగిం ప్రదదాతి శంభో. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ్
సోమేశ్వరాయ నమ శివాయ, భీమేశ్వరాయ నమ శివాయ, విశ్వేశ్వరాయ నమ శివాయ, సాయీశ్వరాయ నమ శివాయ, సర్వేశ్వరాయ నమ శివాయ, అమరలింగేశ్వరాయ నమ శివాయ, ఆనాపాన సతి ధ్యానేశ్వరాయ నమ శివాయ. ఆఖరి ఒక్క నిమిషం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం మిత్రులారా. చివరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 5 సెకండ్లు. ఫైవ్, 4, 3, 2, 1, 0. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దండి. చేతులు రెండు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటిపై, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం. ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో ఈ ప్రక్రియ అరచేతుల్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ మళ్ళీ కళ్ళ ద్వారా లోపలికి పంపిస్తాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ, ఆ అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ, అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి అందరం గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎవరెవరు ఎంతెంత ఆనందాన్ని పొందారో ఆనందాన్ని ఒక్క 10 సెకండ్లు గట్టిగా చప్పట్లతో వ్యక్తం చేయండి. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు క్షమించాలి. 25 నిమిషాలను కూర్చోబెట్టి ఎందుకో మీరు అందరూ ఈ వాతావరణం ఈ ధ్యానం అంతా చూసి ఇక్కడ ఎవరో కళ్ళు తెరిచేలా లేరని చెప్పి 55 నిమిషాలు ధ్యానాన్ని కొనసాగించాను. ఎంత అద్భుతంగా చేశారో సార్స్ కూడా. ఆ మేడం ఫస్ట్ టైం అన్నారు, కానీ ఫస్ట్ టైంలో లేరు మేడం. 100 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నట్లుగా అనిపించింది నాకు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే. ఆ మేడంకి ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 5 నిమిషాల్లో ఈ మైక్ మీకు ఇచ్చేస్తానమ్మా. గోవిందా, కొంచెం నాకు ఇష్టం ఇది. గోవిందా చూడండి, వీలైతేనే చూడండి. గోవిందా, కొంతమందికి వీలు అవ్వనివ్వడు వెంకటేశ్వర స్వామి. గోవిందా. ఇందాక నేను ఆ గుమ్మం దగ్గర కూర్చున్నాను, పెద్దలందరూ మాట్లాడుతుంటే చక్కగా వింటూ ఒక ఆయన లేచి వెళ్ళిపోతున్నాడు. సార్ బాబాయ్ గారు ఇంకా ప్రోగ్రాం 1 గంట ఉంటుంది, వచ్చి లోపల కూర్చోండి అన్న. నేను రాను అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి. ఆయన ఇక్కడే కూర్చున్నాడు. బాబాయ్ నీ గురించి చెప్తున్నానని ఏమో అనుకోవద్దు, నా మాట మన్నించి చివరి వరకు ఉన్నందుకు ధన్యవాదాలు, నేను రాను అన్నాడు ఆయన. ఏం బాబాయ్ అన్నా, 2-3 సార్లు వచ్చాను మీ క్లాసులకి, అంతా బాగానే ఉంటుంది, చివరిలో మొదలెడతారు, మళ్ళీ ఆ విజయవాడ నుంచి వచ్చి నేను మొదలెట్టాడు అన్నాడు ఆయన. మా డాడీని ఏమన్నాడు బాబాయ్ అని, అదిగో మళ్ళీ మొదలెట్టాడు మాంసం గేసం అని. మొక్కలేం జీవితం ఎందుకు, ఎదవ జీవితం ఎంత సంపాదించుకుని, మీరు మొత్తం అంతా బాగానే చెప్తారు, చివరిలో మాత్రం మాంసం తినొద్దంటారు, నాకు నచ్చలేదు వెళ్ళిపోతున్నాను అన్నాడు. బాబాయ్ ఇంక నేనైతే చెప్పను, ఇంకెవరిని చెప్పను అని వచ్చి కూర్చో బాబాయ్ అని చెప్పాను. పాప నా మాట మన్నించి వచ్చాడు ఆయన. గోవిందా. ఇక్కడ ఎవరు తిరుపతి వెళ్ళారండి? నేను చాలాసార్లు వెళ్ళాను, చేతులు ఎత్తుతా. వెళ్ళిన చేతులు ఎత్తండి. మేడం మీరు సగం ఎత్తారేంటి, బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చేసారేంటి? అరే బంగారు తల్లి. గోవిందా ఒకసారి ప్లీజ్. ఇంకా గోవిందా. మనమందరం ఒక్కసారి తిరుపతి వెళదాం. తిరుపతిలో ఉన్నామని అనుకుందాం, ఇది తిరుపతే సాక్షాత్తు. ఇంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే తిరుపతి కాకపోతే ఏముంది? ఒక గదిలోంచి ఒక గదిలోకి పంపిస్తూ ఉంటారు కదా మనల్ని, పెరుగన్నం పెడుతూ మధ్య మధ్యలో శనగలు పెడుతూ. విఐపి దర్శనం చేసుకునే వరకైతే మనకు వద్దులేండి, మనం మామూలుగా గదిలోంచి గదిలోకి వెళ్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక గదిలో ఉన్నాం మనందరం, ఆ చిన్న స్పీకర్లోంచి గోవిందనామాలు వినపడుతున్నాయి. దాంతోపాటు మనం కూడా ఏమంటాం మరి, ఒక 2 నిమిషాలు అందామా? శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఏం జరుగుంటుంది ఇక్కడ? ఈ గదిలోంచి తలుపులు తీసి మనం నా గదిలో అందరూ లేవుస్తారు కదా, లేవగా నాలంటాడు వాడు గోవింద అంటాడు, మొత్తం అందరూ గోవింద అంటాం కదా. చివరి గదిలోకి వెళ్ళిపోయాం, టైం లేదు కనుక. లేకపోతే ఒక 10 గదులు తిప్పుతుంది మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు టైం లేదు కనుక చివరి గదిలోకి వెళ్ళిపోయాం. చక్కగా నామం వినపడుతుంది, నామం వస్తోంది. ఆ గది తలుపులు కూడా తీశారు. ఇంకొక
100 అడుగులు వేస్తే స్వామి దర్శనం జరుగుతుంది మనకి. ఇంకా హుషారు పెరుగుద్ది దగ్గరికి వచ్చే కొలది. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ మత్స్యావతార, అందరూ వరహావతార కూర్మావతార శ్రీ శ్రీనివాస మత్స్యావతార ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఏం జరుగుంటుంది? దగ్గరకు వచ్చేసాం, ఆజానుభావుని దర్శించేశాం. ఎంత ఆనందమో. బయటకు వెళ్తూ ఉండగా 2 లడ్డూలు ఇచ్చారు. ఓ లడ్డు మొక్క నోట్లాడేశాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. స్వామి ఎదురుగుడ్నా నిలబడి గోవిందనామాలు చెప్తున్నాం. మత్స్యావతార. మత్స్యము అంటే ఏంటండి? గట్టిగా చెప్పండి, ఇక్కడే నాకు వినపడదు. ఇంకొకసారి. చేప. మరి స్వామి ముందు నిలబడి చేప అవతారంలో ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర స్వామి నిన్ను శరణు వేడుతున్నానయ్యా గోవిందా అని అక్కడ కేకలేసాం కదా. అంటే చేప ఎవరక్కడ? వెంకటేశ్వర స్వామి. ఇంటికి వచ్చి లడ్డూలు తినేసి ఇంటికి వచ్చి పొద్దునే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటూ భార్యను అంటున్నాడు, ఏమే కూర కింద. ఏం కూర? అక్కడేమో చేపకి గోవింద, ఇక్కడేమో అదే చేపకి కూర కింద. అంటే నువ్వు గోవింద అన్నప్పుడు మత్స్యావతారుడు అయిపోతాడు, ఇంటికి వచ్చిన తర్వాత అదే చేప నీకు కూర అయిపోతాడా? దాని గురించే పత్రి మహారాజు నువ్వు ధ్యానం చేయకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు, ఇంకో జన్మలో చేద్దు కానీ ఈ జన్మలో తోటి జీవుల్ని చంపకనాయన అని అందరి పాదాలు పట్టుకొని మొరుక్కినటువంటి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఆ బాబాయ్కి అర్థమయ్యే ఉంటుంది మా బాధ ఏంటో. విషయం ఏంటంటే ఇన్ని కబుర్లు చెప్తున్నాడు ఈ గెడ్డంగాడు. ఒక 27 సంవత్సరాల క్రితం తినని జీవు లేదు. ఎందుకంటే ఇప్పటికి నేను 21 దేశాల్లో నా ప్రోగ్రాములు చేశాను. అక్కడికి వెళ్తే ఉండేది ఎక్కువ ఇదే. చివరికి బురద పాములు కూడా వండి పెట్టారు మాకు అప్పుడు తెలియదు అది పామని. తర్వాత సగం అరిపోయి చెప్తే వాన్ చేసుకున్నాం, అయినా ఉపయోగం ఏముంది? అటువంటి శరీరానికి ఒక లలితా సహస్రనామావళి చేస్తున్నటువంటి ఒక అమ్మ చెప్పింది, నానా అమ్మవారు శాకాంబరిగానే ఆరాధింపబడతారు తప్ప మాంసం మొక్కలు మా గుళ్ళో పెట్టి కట్టము. మరి అటువంటిప్పుడు ఆ అమ్మ నామం చెప్తూ, సాయి నామం చెప్తూ, అయ్యప్ప నామం చెప్తూ, చర్చిలకు వెళ్ళి నీ కీబోర్డుతో ఆ మీటింగ్స్లో వాయిస్తూ ఏసునాథ అంటూ అల్లాహు అక్బర్ ఇల్లిల్లా మహమ్మద్ రసూలుల్లా అంటూ ఈ నోట్లోకి ఎలా పెడుతున్నావురా అని తిడితే ఆ రోజే ప్రమాణం చేసి వదిలేశాను. వదలకి ముందు ఒక పూట భోజనం చేస్తే 2వ పూట భోజనం చేయడానికి తడుముకోవాలి. మా అన్నయ్య గారు సైకిల్ షాప్లో పనిచేసి 5 రూపాయలు తెస్తే దాంతో మధ్యాహ్నం 4 గంటలకు మా అమ్మగారు 7 సంతానానికి భోజనం పెట్టేది ఆవిడ. ఎప్పుడు శాకాహారి అయ్యానో 27 సంవత్సరాల క్రితం, ఈరోజు పూటకి 100 మందికి భోజనం పెట్టగలిగినటువంటి ఆర్థిక స్తోమత ప్రకృతి మీలాంటి వారి ద్వారా ఇచ్చింది. అందుకనే ఈ మాట మీ ముందుంచుతూ, అలాగే జీవితంలో ఎప్పుడు కొత్తగా జీవించాలండి, కొత్తగా జీవించాలి. ప్రకృతి ప్రసాదించిన వరం మనకది. ప్రతిరోజు కొత్తగా జీవించాలి. ఆ కొత్తగా జీవించే విధానంలో ఒక 2 నెలల క్రితం నా వేణునాదాన్ని ఒక చిన్న మల్టిప్లై చేసుకున్నాను నాగ్పూర్లో. అది సక్సెస్ అయి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మీ ముందు 1 నిమిషం ఆలాపన చేసి, ఎంత బాగా మాట్లాడుతున్నారు మేడం మీరు. ఎవరు మాట్లాడినా వారు మాట్లాడింది ఒక 10% అయితే దానికి 90% తులసి దళం వేసి దాన్ని అద్భుతంగా వికసించేలా చేశారు మీరు. అమ్మకు ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ, అమ్మ పక్కన ఇంగ్లీష్లో మాట్లాడారు ఇంకొక తల్లి ఎవరు? ఆ మేడం ఎవరు? వెళ్ళిపోయారు ఆవిడ. అయినా సరే ఒకసారి చప్పట్లు కొడదాం, వెళ్ళిపోయినా చప్పట్లు కొడదాం. రేపు వీడియోలో చూసుకుంటారు. ఆవిడ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడారు. త్వరలో నేను కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను మేడం, మాట్లాడతాను. ఎందుకంటే విదేశాల్లో వాళ్ళు అన్నీ చెప్పిన తర్వాత ఓకే అంటుంటే నన్ను తెంగర చూపులు చూస్తున్నారు. వాడు ఏదో చెప్పుంటాడు, వాడు నాకు అర్థం అవ్వలేదు. ఓకే అంటున్నాను, హిందీలో మాట్లాడితే టీకా అంటున్నాను. ఈ 2 తప్ప ఇంకోటి రావట్లేదు నాకు. నేర్చుకుంటాను, మీకు మళ్ళీ మంచి వాగ్దాడి సంపాదించుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది తీర్థాల్లో అమ్ముతూ ఉంటారు ఈ ఫ్లూట్లు. ఇలా నిలుంగా పెట్టి
ఇది ఇలా వాయిస్తారు ఈ ఫ్లూట్ని. కానీ గురువుగారు కొత్త 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 అంటున్నారు కదా, దీన్ని కూడా ఏదన్నా ప్రయోగం చేద్దామంటే నోటితో వచ్చే గాలి ముక్కుతో ఎందుకు రాదు అని ఆలోచన చేసి ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈ వేణువుని ముక్కుతో కూడా నాసికంతో కూడా ప్లే చేయొచ్చని ప్రాక్టీస్ చేశాను. చక్కగా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈ పాటను చక్కగా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ. దయచేసి ఎవరు ఈ తీర్థాలు అమ్మే ఫ్లూట్లు ముక్కుతో ప్రయత్నం చేయకండి, కొంచెం సాధన ఉండాలి. ఎందుకంటే ఏ ముక్కుతో వాయిస్తే ఆ ఊపిరితిత్తు నుంచి గాలి తీసుకుంటాం, అది కొంచెం మనం తెలియకుండా ప్లే చేస్తే ఇబ్బంది అవుతుంది. సాధన ఉంటే ఎవరన్నా చేయొచ్చు.